నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం దేశంలో ఓవైపు నీట్ అంశం కుదురుతోంది, మరోవైపు పార్లమెంట్లో కూడా నీటికి సంబంధించినటువంటి ప్రతిపక్షాల డిమాండ్ కూడా ఇవాళ తోసిపుచ్చుతూ చర్చకు రానియకుండా ఒకరోజు ముందే పార్లమెంట్ను నిరవధిక వాయిదా వేసినటువంటి పరిస్థితి. మరోవైపు నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ పైన పెద్ద ఎత్తున ఇవాళ పిల్ల చేష్టలంటూ కూడా ఒక రకంగా మాట్లాడి తన స్థాయికి తగ్గించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మరోవైపు హోదా అంశం బీహార్ నుంచి తెర మీదకి రావడంతో కొంత కుదుపుతున్నటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి సందర్భాల్లో ఎన్డీఏ పరిస్థితి ఏంటి, మరోవైపు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఏం జరుగుతుంది, నీట్ అంశం కుదుపుతోంది కాబట్టి ఎట్లా చూడాలి? అంటే పార్లమెంట్లో మోదీ వర్సెస్ రాహుల్ లాగా జరుగుతున్నటువంటి యుద్ధాన్ని రాజకీయంగా ఎట్లా చూడాలి మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షులు, అట్లాగే టీసాట్ సీఈఓగా ఉన్నటువంటి బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే వేణుగారు. ఏం సార్, మీరు పార్లమెంట్ సమావేశాలు చూసే ఉంటారు. తాజాగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని ఆయన పిల్ల చేష్టలు అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఎట్లా చూడాలి వ్యాఖ్యలు? వాస్తవానికి కూడా పార్లమెంట్లో నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అంశాలు చూస్తే చాలా అద్భుతంగా మాట్లాడారు. మొట్టమొదటిసారి అనుకుంటా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సభలో కూర్చోబెట్టి ఇంత పెద్ద ఎత్తున నిలదీసిన అంశం ఇప్పటివరకు లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా అయిన వెంటనే అసలు ప్రతి అంశం పైన నిలదీశారు. ఇక అది పిల్ల చేష్టలు, ఇది పిల్ల చేష్టలు లాగా ఉందంటే వాళ్ళకి ఎక్కడో ప్రధానమంత్రి గారికి ఎప్పుడూ లేని విధంగా ఈసారి సభలో ఇంత పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు అనే ఒక ఆందోళన ప్రధానమంత్రి గారికి ఉండొచ్చు. అందుకోసమే ఆయన ఇలా పిల్ల చేష్టలు కొట్టిపారేయాలని చూశారు. కానీ అనేక అంశాలపైన దాన్ని తప్పుదో పట్టించే విధంగా ప్రధానమంత్రి గారు లేకుంటే వాళ్ళకి సంబంధించిన పార్టీ కావచ్చు రాహుల్ గాంధీ పైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడింది అంతా నిజం మాట్లాడారు. ఆ సభలో మీరు చూస్తే ఆ సభ మొత్తం కూడా నిజంగా ఇంత అద్భుతంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అనే వర్షన్ పోయింది. భారతదేశం మొత్తం కూడా ఆలోచనలో పడింది. ఇవాళ నీట్ అంశం సంబంధించి కనీసం కొంత సమయం ఇవ్వండి అని అడిగాడు. అందులో తప్పేమున్నది? చర్చకు తావివ్వకుండా చేశారు. తప్పేమున్నది అందులో? మీరు ప్రశ్నాపత్రాలు లీక్ అయిపోయినాయి. సో ఒక కమర్షియల్గా అయిపోయింది నీటు. దీన్ని చర్చకు పెట్టండి, సభలో ఒక నిర్ణయం తీసుకుందామని అడిగారు. మరొక వైపు హిందూ అనే అంశానికి అసలు హిందువులు అంటే మీరే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు, బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, అందరూ హిందువులే. హిందూ యొక్క తత్వం ఏంది అనేది పూర్తిగా వివరణాత్మకంగా చెప్పిండు. సో అది జీర్ణించుకోలేక మీరు చేస్తున్నది హిందూ వ్యతిరేకంగా చేస్తున్నారు. మీరు ఈ ద్వేషాన్ని పెంచి పోషిస్తారు. హిందూ తత్వంలో అది లేదు. మీరు హింసను ప్రేరేపిస్తున్నారు. హిందూ తత్వంలో అది లేదు. ఇవన్నీ కూడా లేనివి మీరు చేస్తున్నారు, మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు అనేది స్పష్టంగా మాట్లాడారు. దాని ఏదో తప్పుదో వచ్చు హిందువులు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అనే విధంగా చర్చ తీసుకుపోవాలన్న ప్రయత్నం చేస్తారు. కానీ అది ఎవరు నమ్మే పరిస్థితి? ఇక్కడ రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకని, హిందువుల సమాజానికి మొత్తం రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలనేది బీజేపీ డిమాండ్. ఎవ్వరు అడుగుతలేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళు దాన్ని వక్రీకరించి నొప్పించాలనే, దాన్ని ప్రజల్లోకి చొప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కుదరదు. అది పార్లమెంట్లో స్పష్టంగా వీడియోలు రిలీజ్ అయినాయి కదా, ఆయన మాట్లాడింది మొత్తం బిట్లుగా సోషల్ మీడియాలో పోతున్నాయి కదా. ఎంతమంది చూస్తున్నారు, కామెంట్స్ చూడండి, ఎంతమంది రాహుల్ గాంధీని అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు అరే మేము వీడియో ఆడ ఉన్నది లైవ్లో చూసినాక అందరికి అర్థమైపోయింది కదా. దాన్ని కూడా తప్పుదో పట్టించాలనే ఒక 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 చెడ్డ మైండ్తో ఆలోచిస్తే అది ప్రజలకు ఉండదు, వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు చేస్తున్న తతంగం ఏందనేది. కానీ శివుడి ఫోటో తీసుకొచ్చి మాట్లాడినటువంటి కూడా రికార్డు నుంచి తొలగిస్తామంటూ కూడా స్పీకర్ చేసిన అంటే వాళ్ళకు శివుడు అంటే ఇష్టం లేదేమో, భారతీయ జనతా పార్టీకి శివుడు అంటే ఇష్టం లేదేమో. శివుని ఫోటో పార్లమెంట్లో చూపిస్తే తప్పేముంది? ఒక్కొక్క అస్త్రం ఏం చెబుతుంది, శివునిలో మీద ఉన్న అస్త్రం ఏందనేది వివరించింది, తప్పేముంది? శివుడు శాంతిని కోరుకుంటాడని చెప్పింది, తప్పేముంది? హింసను ప్రేరేపించాలని చెప్పింది, తప్పేముంది? ఇవన్నీ పాటించి శివునికి ఉన్న లక్షణాలని కూడా మీకు ఉండాలని కోరుకున్నాడు. బీజేపీ వాళ్ళకి లేవని చెప్పిండు. సో కాబట్టి శివుని చూపిస్తే తప్పులేదు,
రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అంశాల్లో స్పష్టంగా సమాజంలో బీజేపీ ఏం చేస్తున్నది అనే దాని మీద మాట్లాడు. ఓకే, ఇలా ప్రతిపక్షంలో వాళ్ళు కూర్చోవచ్చు, మూడోసారి అధికారంలో ఇవ్వచ్చు, కానీ మేము ప్రజల తరపున ప్రశ్నిస్తాము, ప్రజల తరపున మాట్లాడుతాము, సజెషన్స్ ఇస్తాము, అపోజిషన్ అంటే శత్రువులు కాదు, ఎనిమిస్ కాదని కూడా స్పష్టంగా చెప్పింది కదా. ఆర్ఎస్ఎస్ చెప్తుంది కదా. సో మేమందరం కలిసి నిర్ణయాలు తీసుకుందాం అనేది స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు. సో ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఎవ్వరూ ఇక ఆపలేరు. ఆయన లీడర్షిప్ను ఈ దేశం బీజేపీ ఏమి ప్రయత్నం చేసినా ఆగే ప్రసక్తే లేదు. ఇక రాహుల్ గాంధీ ఇప్పటి నుంచి అపోజిషన్ లీడర్గా పూర్తి స్థాయిలో మొదటి రోజు తన సక్సెస్ రేటు పెద్ద ఎత్తున కనపడదు. సో ఇప్పుడు నీట్కి సంబంధించిన అంశం కుదుపుతోంది కాబట్టి నీట్ మీద కూడా ఇప్పుడు దాకా చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా ఒక రోజు ముందే నిర్వాధిక వాయిదా వేశారు. అంటే ఎందుకు బీజేపీ వెనకాడుతుంది నీట్ మీద చర్చ? సో అక్కడ తప్పు జరిగింది స్పష్టంగా కనపడదు కదా. అన్ని వీడియోలు అంత ఆధారాలతో సహా బయటకు వచ్చింది. ఏం చెప్తారు వాళ్ళు? సో కాబట్టి ఇక్కడ తప్పు జరిగింది. కాబట్టి ఈ తప్పును మనం పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చకు వెళ్తే మరింత నిశ్చితంగా ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఒక భయం వాళ్ళ లోపల ఉండొచ్చు. అందుకోసమే తప్పించుకొని వాయిదా వేసుకొని పోయారు. రాహుల్ గాంధీని చూస్తే మోడీకి భయం పట్టుకుందా? డెఫినెట్గా భవిష్యత్తులో చూడండి, రాహుల్ గాంధీ ఒక కన్స్ట్రక్టివ్గా పార్లమెంటులో ప్రతి అంశాన్ని లేవనెత్తుతారు. లేవనెత్తితే వాళ్ళకి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. సో భవిష్యత్తులో ఇప్పటి వరకు మనం రాహుల్ గాంధీని డిఫరెంట్గా, ఎందుకంటే భారత్ జోడో యాత్రతో ఆయన మొత్తం భారతదేశం అంతా తిరిగి మొత్తం దేశంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా మొత్తం ఏం జరుగుతుంది దేశంలో, ఏ అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏందన్నీ కూడా అన్నీ తెలుసుకున్నారు. సో మరోవైపు ఆయనకు ఇప్పటివరకు పార్లమెంటులో పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకున్నది. ఇవాళ ప్రతిపక్ష హోదా వచ్చింది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా లోక్సభలో ఇక తన యొక్క ప్రతిభను చూపించే అవకాశం మాత్రం మొదటి రోజునే అర్థమైపోయింది. కానీ నీట్ పైన చర్చకు వాయిదా వేశారు. మణిపూర్ పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా మాట్లాడే పరిస్థితి. మణిపూర్ ఇప్పుడు కాదు, జరుగుతున్న ఆ రోజు అసలు నిజంగా కూడా ఆ ఇష్యూను కేంద్ర ప్రభుత్వం ఆ ఇష్యూ రాకుండా కూడా పరిష్కరించే అవకాశం కేంద్ర ప్రభుత్వం. మణిపూర్ సంబంధించి నిజంగా బాధాకరం. వాళ్ళు అసలు ఈ రాష్ట్రం ఉందా లేదా దేశంలో గుర్తిస్తలేరు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. సో అది మణిపూరే కాదు, అది దేశానికి సంబంధించిన అంశము. దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అన్నప్పుడు ఒక చిన్న రాష్ట్రం అని చెప్పి అక్కడ ఎంపీలు 2 ఉన్నాయి కదా అని పట్టించుకోకుండా ఆ రాష్ట్రం ఏమైపోతుంది అని ఇట్లా ఈ దృక్పథము మంచిది కాదు. సో ఆ సమస్యను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ చర్చించండి పార్లమెంట్లో అని చెప్తే కూడా ఆ అంశాన్ని కూడా వాళ్ళు ఇలా వాయిదా వేసుకుని వెళ్ళిపోవడం జరిగిందంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక అధికారం కోసమే ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఎట్లా సీట్లు రావాలి, ఎట్లా అధికారం. ఓకే, అది రాజకీయ పార్టీకి అవసరమే ఉండొచ్చు, కానీ అంశాలు కూడా చూసుకోవాలి కదా, చర్చకు ప్రజా అంశాలు కూడా చర్చకు చేయాలి కదా. సో ఇవాళ రాహుల్ గాంధీ చేస్తున్న పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు చాలా అద్భుతం. భవిష్యత్తులో ఇంకా అనేక అంశాలపైన పోరాడడానికి ఆయనకు ఇవాళ అవకాశం వచ్చింది. కానీ ఇదే పార్లమెంట్ వేదిక నుంచి మీరు రాసి పెట్టుకోండి, గుజరాత్లో ఈసారి ఓడిస్తామంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్య, ఆ నమ్మకం, అంత కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుతో ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోవాలా? ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వలే, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సో ఈ హోదాతోనే మేము ఏదైనా ప్రభుత్వానికి అనేక సూచనలు చేయగలుగుతాం. ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో కూడా మేము మెడలు వంచి పని చేయించగలుగుతాం ఒక నమ్మకము ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇండియా టీంలో ఉన్న, అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇండియా కూటమి చూసుకుని దాదాపు వాళ్ళు కూడా అధికార దరిదాపులోకి వచ్చారు. సో 200 పైచలకు సీట్లు వచ్చినాయి. సో దరిదాపు వచ్చారు కాబట్టి 50-50 ఆల్మోస్ట్ 20-30 సీట్లు తేడాతో ఉన్నారు. ఇవాళ లోక్సభలో వాకౌట్ చేస్తే సగం సభ మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఆ కాన్ఫిడెన్స్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లతో పాటు మిగతా పార్టీలన్నీ కూడా బలంగా సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ కాన్ఫిడెన్స్తోనే రేపు గుజరాత్లో కూడా పార్టీని కన్స్ట్రక్టివ్గా నిర్మాణం చేసుకొని డెఫినెట్గా ఓడిస్తామని సభలో చెప్పారంటే రాహుల్ గాంధీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ సో ఖచ్చితంగా ఆయనకు పెరిగింది. ఈ దేశంలో మొత్తం కూడా ఒక అవగతం చేసుకోగలిగిండు.
రేపు వచ్చే ఎన్నికలను వివిధ రాష్ట్రాల్లో ఎట్లా ఎదుర్కోవాలనే దాన్ని కూడా ఒక పక్కా ప్రణాళికతో ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. కానీ రాహుల్ గాంధీ ఇవాళ మీరు అన్నట్టుగా భారత్ జోడో తర్వాత ఆయన ఉన్నటువంటి అపవాదాలన్నీ పటాపంచలైపోయినాయి, లీడర్గా ఎదిగారు. కానీ ఈ ప్రతిపక్ష నేతగా ఆయన యాక్సెప్ట్ చేయడానికి కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి మంత్రాంగం ఉంది అనే చర్చ కూడా. ఎందుకంటే నేను ఒక కథనం చూశాను, ఆఫ్ ద రికార్డ్లో సీఎం గారు మాట్లాడుతూ కూడా ఆయన సజెషన్ చేస్తేనే రాహుల్ గాంధీ ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్నారు పార్లమెంట్లో అనేది తెలుస్తూ ఉంది. ఇది వాస్తవమేనా? ఒకటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అంటే సరైన సీట్లు అంటే అపోజిషన్కి కావాల్సిన సీట్లు వచ్చినాయి కాబట్టి ఎట్లాగో ప్రెసిడెంట్గా ఆల్రెడీ ఇంతకుముందు చేసిన రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు ఆల్రెడీ ఖార్గే గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, మరోవైపు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాజ్యసభలో ఉన్నారు ఖార్గే గారు. సో ఇప్పుడు లోక్సభలో అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ ఉంటేనే బెటర్ అనే అభిప్రాయం రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేసి ఉండొచ్చు. అది డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారికి వ్యక్తం చేసి ఉండొచ్చు. సో పార్టీలో ఉన్న మేజర్ అంటే అందరు లీడర్ల యొక్క అభిప్రాయం కూడా అదే ఉన్నది. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసి ఉంటారు. డెఫినెట్గా మీరు ఈ పోస్టులో ఉండాల్సిందే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా మొదటి 2 రోజులు తీసుకోవాలా వద్ద ఒక ఆలోచన చేశారు. సో అందరూ సజెషన్ అంటే రాహుల్ గాంధీ గారు డెఫినెట్గా లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉంటేనే పార్టీ సక్సెస్గా ముందుకెళ్తుంది అనే దాని మీద అందరూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు అందులో భాగంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పాత్ర ఎక్కువ ఉండొచ్చు. మరొక అంశం ఏంటంటే అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మరి దుమారంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయనేది అఖిలేష్ యాదవ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు. దాన్ని ఎట్లా చూస్తారు? దాన్ని ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము ఇవాళ జేడీయూ అదేవిధంగా టీడీపీ ఈ 2 పార్టీల మీద ఆధారపడి ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీ ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు అనేక సమస్యలు ఇప్పుడు వినపడుతున్నాయి. ఇంతకుముందు మీరు ప్రత్యేక హోదా, బీహార్కు ప్రత్యేక హోదా కావాలి, ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఆడుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ బయటకు వచ్చింది ఎన్డీఏలో నుంచి. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి మళ్ళీ ఇప్పుడు ఉన్నారు. సో వాళ్ళ యొక్క డిమాండ్ ఏంది? ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోకపోతే బీహార్ కానీ ఈవెన్ ఏపీ కానీ తెచ్చుకోకపోతే వీళ్ళ యొక్క విలువ పోతుంది. ఎందుకు పోతుందంటే ఈ 2 పార్టీల పైన ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా డిమాండ్ చేసి తెచ్చుకోకపోతే వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధి పైన వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు నితీష్ కుమార్ని అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి అధికారమే ముఖ్యంగా ఉన్నట్టుంది, రాష్ట్ర హోదాల మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ప్రజలు భావించే అవకాశం ఉంది. ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున మెజార్టీ 400 వచ్చుంటే ఒక వీళ్ళది ఏమీ నడవదు, కేంద్రంలో వీళ్ళ యొక్క డిమాండ్స్ పెట్టినా అక్కడ బీజేపీ ఇనే పరిస్థితి లేదు, బీజేపీ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఇవాళ ఈ రెండు పార్టీల పైన నడుస్తుంది. ఒకవేళ ఈ 2 పార్టీలు వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్చకుంటే వాళ్ళు బయటకు వస్తే ప్రభుత్వం పడిపోతుంది. సో అందుకోసమే ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి అంటే అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఎందుకు అంటున్నారంటే డెఫినెట్గా వీళ్ళు ఏకపక్షంగా పోతుంది బీజేపీ ప్రభుత్వం, ప్రాంతీయ పార్టీలు ఎక్కడక్కడ డిమాండ్ చేసే పార్టీలను పట్టించుకోరు. సో వాళ్ళు ఒకవేళ పట్టించుకున్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అనే దాని మీద అఖిలేష్ యాదవ్ గారు లాంటి వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేస్తారని చెప్పి మనం భావించాలి. కేంద్రం విషయం అటు రాష్ట్రం విషయం తీసుకుంటే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పటికి కూడా ఇంకా సోషల్ మీడియా వేదికల ద్వారా కానీ లేకుంటే ప్రతిపక్షం నుంచి నాయకులు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా అదే తరహాలో పందాలో కొనసాగుతున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అనేది వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు. ఎట్లా చూస్తారు? నిజంగానే గ్రౌండ్ లెవెల్ అంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారా? ఒకటి, ప్రభుత్వము ఏర్పడగానే 2 నెలలు కాకముందే ఎలక్షన్ కోడ్ వచ్చింది పార్లమెంటు సంబంధించిన లోక్సభ సభ్యులు. తర్వాత అదొక 3 నెలలు అది గడిచిపోయింది. సో ఎన్నికలు అయిపోయింది, ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డది, ఇప్పుడు ఒక 1 మంత్ అవుతుంది. సో ఈ టైంలో అన్నీ ఇప్పుడే చేయలేదు అనేది ప్రతిపక్షాలు చేయడము అనే దాని మీద అర్ధరహితమైంది. సో మీరు అన్నట్టు ప్రజలు ఈ డిమాండ్ ఉందా అనే దాని మీద చూస్తే వాస్తవానికి ప్రజలు కోరుకుంటున్నది, ప్రధానంగా కోరుకుంటున్నది ఇవాళ రైతాంగం కోరుకుంటున్నది రైతు భరోసా పడిందా లేదా. రైతు భరోసా పడింది. మరొకటి రైతు రుణమాఫీ కోరుకుంటున్నారు. రైతు రుణమాఫీని ఆగస్టు 15 లోపలనే మేము క్లియర్ చేస్తాము, ప్రతి ఒక్కరికి ఆగస్టు 15 లోపలే 2 లక్షల రుణమాఫీని క్లియర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ కసరత్తు నడుస్తుంది, రైతుల్లో కూడా నమ్మకం వచ్చింది.
జరుగుతుంది, ఇది ప్రాసెస్ జరుగుతుంది, అయిపోతుంది అని ఒక భరోసా నమ్మకము రైతుల్లో కలుగుతుంది. ఇక రైతుల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వ్యతిరేకత లేదు. రైతులకు కావాల్సిన వర్షాలు సఫిషియెంట్గా ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి వర్షాలు పడుతున్నాయి, పంటలు విత్తనాలు ఇవన్నీ వేసుకుంటున్నారు. సో వరి వానాకాలకు సంబంధించిన పంటకు సంబంధించి వరి సంబంధించి అది కార్యక్రమం నడుస్తుంది. సో రైతుల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. సో ప్రధానంగా ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల్లో కూడా ఉద్యోగాలు వేయట్లేదు, అది కాదు, పొడిగించాలని పోస్ట్పోన్ చేయాలనే దాని మీదనే జరుగుతుంది చర్చ. ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది, నోటిఫికేషన్ వేసిన తర్వాత డిఎస్సికి వేసింది. అసలు గ్రూప్ 1 అనేది గత 10 సంవత్సరాల నుంచి లేదు. గ్రూప్ 1 ఉద్యోగాలు ఆర్టీసీ ఉద్యోగాలు కూడా గుర్తించి 3500 ఉద్యోగాలు గుర్తించారు, అది కూడా నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా కొంచెం టైం స్పేస్ ఒక్కొక్క వేసే నోటిఫికేషన్లో కొంత గ్యాప్ ఇవ్వండి, ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది అనే దాని మీద కొంత డిమాండ్ అయితే ఉన్నది వాస్తవం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్, అదేవిధంగా గ్రూప్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా త్వరగా ఈ సంవత్సరంలో క్లియర్ అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు ఈ ఉద్యోగాలతో అయిపోవు, మళ్ళీ వెంటనే నోటిఫికేషన్స్ ఇయర్లీ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఒక ఆలోచనతో ఉంది. సో ఈ సమస్య ఉంది, కానీ కొత్త ఉద్యోగాలు వేయట్లేదనే డిమాండ్ ఏం లేదు. ఉద్యోగాలు వేయట్లేదనే డిమాండ్ కాదు ఇది. సో ఉద్యోగాలు ఏంటంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే దాని మీద ఉన్నారు. కొన్ని ఉద్యోగాలు పెంచాలని ఒక డిమాండ్ ఉన్నది, అది నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో పెట్టి. సో ఇప్పుడు అంతా కూడా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ప్రతిపక్షము దానికి ఏంటంటే వీళ్ళకున్న చిన్న డిమాండ్ దాన్ని పెద్దగా చేసి చూపించాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తున్నది. పూర్తిగా డిమాండ్ లేదని లేదు, పన్నున్న గ్యాప్ను పెంచాలనే దాని మీద ఒక డిమాండ్ ఉన్నది. సో దాని మీద ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది ఏందనేది, వాళ్ళకున్న ఎట్లా చేయాలి ఏంది, మరి వెంటనే మళ్ళీ ఉద్యోగాలు వేయాలి కదా, ఇది కంప్లీట్ కావాలని ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. సో అది ఏంటి అనేది జరుగుతుంది. కానీ ఈ అంశాలను పట్టుకొని ప్రతిపక్షాలు ఏదో చేయాలని ఒక ఆలోచన, అది ఇంత ఎర్లీగా కుదరదు. ప్రభుత్వం మీద ఇంత ఎర్లీగా చేయడం అనేది కుదరదు, అది చేసినా ఫలితం ఉండదు. సో ఇంకా గత ప్రభుత్వాలు లేక ఇక్కడ ఎవరు పట్టించుకోరు అనేది ఉండదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చిన్న ఇష్యూ మీద ధర్నాలో లేకపోతే దీక్షలో ఇవన్నీ జరుగుతుంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇక్కడ చూడండి, మీరు హెల్త్కి సంబంధించింది జూనియర్ డాక్టర్లు ఏదో వాళ్ళు సపోజ్ చెప్తున్నాను, వాళ్ళు ఏదో ధర్నా చేయాలనుకుంటే అక్కడికే మంత్రి వెళ్ళాడు, దామోదర రాజేశ్వర గారు అక్కడికి వెళ్ళారు. మీ సమస్య చెప్పండి మేము పరిష్కరిస్తా ఉన్నారు, కథం చెప్పేసారు. వాళ్ళ డిమాండ్స్ ఎందుకు చెప్పారు. సో మంత్రి గారు అక్కడ మొత్తం అక్కడ ఇష్యూస్ను పరిష్కరిస్తామని చెప్పేసారు, ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పేసారు, కథం అయిపోయింది, ఇష్యూ క్లోజ్ చేసేసారు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక డిఫరెంట్ రూల్ అనేది. ఎవరైనా ప్రజలు ఏదైనా డిమాండ్తో వస్తే పట్టించుకోకుండా ఉండదు. ప్రతి ఇష్యూను ఒకవేళ అది సీరియస్ అయితే ఖచ్చితంగా మంత్రులే వెళ్తారు, మంత్రులే కూర్చుంటారు, పరిష్కరిస్తారు. సో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తాయి. అందులో ఈ ప్రభుత్వంలో అందరూ సీనియర్లే, అందరూ ఒక అవగాహన ఉన్న వాళ్ళే, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సో ప్రతి ఇష్యూను ట్యాకిల్ చేయగల శక్తి ఈ మంత్రుల్లో ఉంది. సో ఇప్పుడు నాకు తెలిసి మీరు జర్నలిస్ట్ గా అప్పట్లో రీఆర్గనైజేషన్ చట్టం పార్లమెంట్ లో పెట్టుకుని మీరు ఉండే ఉంటారు. సో ఆ చట్టం సంబంధించి కూడా మీకు పూర్తి అవగాహన ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ నాకు తెలిసి 2 రోజులు అనుకుంటా 6వ తారీఖు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాభవన్ లో వేదికగా భేటీ కాబోతున్నారు. సో వారిద్దరు భేటీని ఎట్లా చూస్తారు అంటే విభజన సమస్యలు గతం నుంచి ఎప్పటి నుంచో గత 10 ఏళ్ళుగా పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా జల వివాదాలు కానీ లేకుంటే ఇతరత్ర భవనాలకు సంబంధించినటువంటి అంశాలు, అప్పులు, ఇట్లా అనేక అంశాలు కొంత జటిలంగా ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ఎట్లా అంటే ఆ భేటీ కొంత సానుకూలంగా వెళ్ళే అవకాశం ఉంటుందా, ఎట్లా ఉండే అవకాశం? ఇప్పుడు ఒకటి ఇందులో రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలన్నీ కూడా 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అసెట్స్ ఎక్కడున్న భవనాలు ఎక్కడ ఉంటుంది అది క్లియర్, ఇవి పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ప్రధానంగా 2 రాష్ట్రాల మధ్యలో ఉండేది ఏంటి అంటే ఒకే ఒకటి నదీ జలాల విషయం. నదీ జలాల విషయంలో ఎవరికి ఎంత అలొకేషన్ అనేది ఇంపార్టెంట్. కృష్ణ వాటర్ అది ప్రధానంగా కృష్ణ గోదావరి జిల్లాలో పెద్ద ఇష్యూ లేదు. ఎవరు వాటర్ వాళ్ళకు ఉంది, వాళ్ళు వాడుకుంటారు, మనం వాడుకుంటాం, ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటాం, అయిపోతుంది. కృష్ణా నదీ జలాల విషయంలో ఇప్పుడున్న నదీ పరివాహక ప్రాంత ప్రకారం 2 రాష్ట్రాలు పంచుకోవాలి. దీనికి ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ రావాలి, ఆ ట్రిబ్యునల్లే పంపకాలు చేయాలి. అది కూడా అంతర్జాతీయ జాతీయ న్యాయ సూత్రాల ప్రకారమే తెలంగాణకు వాటా కావాలని కోరుకుంటున్నాం. ఈ పాత్ర ఎవరు పోషించాలి? పెద్దన్న పాత్రగా కేంద్ర ప్రభుత్వం పోషించాలి.
సో ఇది ప్రధానమైన ఇష్యూ ఉంది. సో ఇప్పుడు ఆ లోపు జరిగే ఈ పంపకాలు జరిగే లోపల నదీ జలాలు ఎట్లా పంచుకోవాలి ఏంది అనే దాని మీదనే చర్చలు ఉంటాయి. మిగతా అంశాల్లో పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి పెద్ద పేచి ఏమీ లేవు. వాళ్ళు ఏదైనా ప్రాజెక్టుల మీద ఏదైనా నది మీద కొత్త ప్రాజెక్టులు కట్టడం అది కరెక్ట్ కాదు. మనమైనా మన పరిధిలో మనం కట్టుకోవాలి, వాళ్ళ పరిధిలో వాళ్ళు కట్టుకోవాలి. అది కూడా ఎవరికి ఎంత వాటా ఉందో ఆ పరిధిలో మాత్రమే కట్టుకోవాలనేది ఇది న్యాయ సూత్రం. సో దాన్ని గతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తుంగలో దొక్కారు. సో ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ఏపించుకోరు. కానీ తెలంగాణ నుంచి ఎప్పుడు కూడా పక్క రాష్ట్రానికి ఇష్యూస్ లేవు. వారి నుంచే మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఇష్యూస్ వస్తున్నాయి. ఈ ఇష్యూలో పెద్దన్న పాత్ర పోషించాల్సింది కేంద్ర ప్రభుత్వము నదీ జలాల విషయంలో పంపకం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర విభజన చేసేది కేంద్ర ప్రభుత్వం. విభజన చేసింది అయిపోయింది, కానీ అన్ని పంపకాలు పట్టించుకోలేదు. గత 10 ఏళ్ళుగా పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ కేంద్రంలో బీజేపీ ఈ రాష్ట్రం నుంచి కూడా 8 ఎంపీ స్థానాలు ఇచ్చారు. వాళ్ళకు ప్రధానమైన బాధ్యత ఉన్నది. మీకు అసెంబ్లీలో 8 స్థానాలు ఇస్తే లోక్సభకు 8 స్థానాలు ఇచ్చారు. మీ బాధ్యత పెరిగింది. మీ బాధ్యత ఎందుకు పెరిగింది? ఇట్లాంటి అంశాలన్నీ కూడా మీరు పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంది. టీడీపీ ప్రభుత్వం కూడా ఎన్డీఏలో భాగం. సో వాళ్ళపైనే ఉంది. తెలంగాణకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ డిమాండ్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు విభజన అంశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందులో పెడతారు. న్యాయం చేయించాల్సిన బాధ్యత ఈ 8 మంది ఎంపీల పైన ఉన్నది. కానీ ఇవాళ గతంలో కూడా ఇట్లాంటి భేటీలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎం, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు భేటీ అవుతారు. కానీ గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కూడా భేటీ లేని వరుసగా 2 భేటీలు అంటున్నాయి. కానీ ఎక్కడ కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కనపడలా. సో గతంలో ఎందుకంటే అప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు నదీ జలాల పంపకాలు కానీ ఇంకా ఇతర అంశాలు కానీ ఉమ్మడి ఇది రాజధాని విషయంలో ఉన్నవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏది లేదు, అయిపోయింది. 10 years టెన్యూర్ అయిపోయింది. ఎవరు రాష్ట్రంలో వాళ్ళు ఉండాల్సిందే. ఏమైనా చిన్న అంశాలు ఉంటే చర్చకు వస్తాయి. ఆ చర్చలో భాగంగా పరిష్కారం కూడా అవుతాయి. ఒకే అంశం తప్ప వేరే అంశాల పెద్ద ఇష్యూ లేదు. ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ రాష్ట్రం వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. సో ఎవరికి అందరికీ అన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి, ఏమీ ఇబ్బంది లేదు. సో కాబట్టి అదొక ఇష్యూని మాత్రం కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదనే ఉన్నది. సో ఇప్పుడు మీరు అంటున్నారు బాల్ కేంద్ర పరిధిలో ఉంది, కేంద్రమే సాల్వ్ చేయాలంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఢిల్లీకి వెళ్ళటం, అక్కడ కూడా కేంద్ర మంత్రులను కలవటం, ఒకవైపు కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించిన విలీనం, లేకపోతే ఇట్లాంటి అనేక అంశాలు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడేమో బీజేపీ ప్రభుత్వం. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఆ కోఆర్డియల్ రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? అసలు ఏం కాకపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతగా బీజేపీ కేంద్ర మంత్రులు? ఇప్పుడు ఒకటి కాకబట్టేది ఏమీ లేదు, ఏమీ ఉండదు. అందులో 2 ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కోఆర్డినేషన్తో పోవాల్సిందే, సమన్వయం చేసుకోవాల్సిందే. రాష్ట్రానికి ఏం అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటుంది. సో రాజకీయం వేరు, పాలన వేరు, ప్రభుత్వాలు కోఆర్డినేషన్ వేరు. సో డెఫినెట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి అంశాన్ని అడుగుతారు, ప్రతి రిప్రజెంటేషన్ ఇస్తారు. ప్రధానమంత్రి కలుస్తారు, కేంద్ర మంత్రులు కలుస్తారు. ఇవన్నీ అడగకపోతే మరి ఎట్లా ఇస్తారు? అడగాల్సిందే కదా. అడిగిన తర్వాత ఇవ్వకపోతే కదా. ఇవ్వనప్పుడు ఖచ్చితంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కువ పెట్టాల్సిందే, డిమాండ్ సాధించుకోవాల్సిందే. దానికి రాష్ట్ర ఎంపీలందరూ కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది, వాళ్ళు కూడా అడగాల్సిందే. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి గారు పోయి కేంద్ర మంత్రులు అడగకపోతే అవసరం లేదు, మాకు కేంద్ర ప్రభుత్వంతో అవసరం లేదు అనుకుంటే మనకు రావాల్సిన వాటా అది కేసీఆర్ గారికి ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారికి రావాల్సిన వాటా పర్ఫెక్ట్ రావాల్సిందే. మనం అడుగుతాం, వాళ్ళు ఇవ్వకపోతే డిమాండ్ చేస్తాం, డెఫినెట్గా రావాల్సిందే. సో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఇదే డిఫరెన్స్. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అంశాల్లో కేసీఆర్ గారు ఒత్తిడి చేయలేదు. మరి ఎందుకు ఒత్తిడి చేయలేదు, ఎందుకు అడగలేదు, ఎందుకు రిప్రజెంటేషన్ లేదు, అది ఆయన వ్యక్తిగత అంశంగా మనం చూడాలి. కానీ అది వ్యక్తిగత అంశం కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వం పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అన్ని హక్కులు, కేంద్రం నుంచి రావాల్సిన హక్కులన్నీ కూడా మనం సాధించుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రిప్రజెంటేషన్స్, అన్ని డిమాండ్స్ను కేంద్ర ప్రభుత్వం ముందర పెట్టాలి. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నుంచి గెలిచిన ఎంపీల బాధ్యత కూడా ఉంటుంది. కానీ ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం, ప్రధాన అంశం పార్టీ ఫిరాయింపు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు అవసరమా అంటే ఏం చెప్తారు? ఒకటి, ఫిరాయింపులు అవసరమా లేదా అనే దాని మీద కన్నా కూడా ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద ఎట్లా యాక్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్.
అంటే సపోజ్ నేను ఏం చెప్తున్నానంటే ఎవరు ఫిరాయింపులను ప్రోత్సహించరు, ఏ పార్టీ కూడా మా పార్టీలోకి రమ్మాలని చెప్పి కోరరు. ఈవెన్ కాంగ్రెస్ కూడా, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు కోరరంటే, ఎందుకు ఇది వాళ్ళ పార్టీకి వెళ్ళి గెలిచారు, మా పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచారు, మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినామని అనుకోవచ్చు బహుశా. కానీ అవతల పార్టీ వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడితే డెఫినెట్గా పొలిటికల్లో గేమ్ ఆడాల్సిందే. ఆ ఆట ఆడకపోతే వాళ్ళు ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం. సపోజ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 64 సీట్లతో ప్లస్ సిపిఐ సీట్తో 65 సీట్లతో ఈ ప్రభుత్వం ఏర్పడితే ఈ ప్రభుత్వం 4 రోజులకే పడిపోతుంది, ఊసిపోతుంది, ఉండరు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు కాగానే బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని కూలగొడతారు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మాట్లాడేది. డైరెక్ట్ ఈ ప్రభుత్వం ఉండేది కాదని చెప్పి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు అందరూ మాట్లాడారు, ముఖ్యులందరూ మాట్లాడారు. సో డెఫినెట్గా వీళ్ళు చేస్తున్న చర్యలు ఏదో కూడుపుటాన్ని చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు. సో ఈ కుట్రలు తిప్పుకొట్టాలంటే ముందే మనము గేమ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఏది రాజకీయ పార్టీ అయినా స్టార్ట్ చేస్తుంది. సో ఈ కొత్త ఆట నేర్పింది కూడా ఎవరో కాదు, అది కేసీఆర్ గారే నేర్పింది. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలను విలీనం చేసుకునే సంస్కృతిని ఈ మొత్తం ఈ వ్యవస్థను ఇట్లా దుర్వినియోగం చేసిందే ముందు కేసీఆర్ గారు. అసలు గతంలో ఎవరో ఒకరో ఇద్దరు పార్టీ మారినా కండవ కప్పపోయేది, అటు ఏదో అసమ్మతిగా ఉండేది. ఆ గతంలో ఒకటేసారి మొత్తం గుంపుగా తీసుకొని తన పార్టీలో విలీనం చేసుకునే సిస్టాన్ని దేశానికి ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. సో మరి అట్లాంటి వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అది కూడా ఇది చట్ట ప్రకారమే జరిగిందని చెప్పారు. వాస్తవానికి చట్టంలో గుంపుగా వచ్చి కలవచ్చు అని చెప్పి వాళ్ళే చెప్పింది. సో వాళ్ళు చేసిన కవ్వింపు చర్యలకే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపులను చూడాలి తప్ప ఇంకో రకంగా చూడడానికి అవకాశం లేదు. కానీ కేటీఆర్ అంటున్నాడు, రేవంత్ రెడ్డి మగోడైతే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాలి, అప్పుడే పార్టీ కండువా మార్చాలి అని. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన అంశాలు మొగోడైతే రాజీనామా చేయించాలి అంటే, గతంలో మీరు 60 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, నువ్వు ఏ మొగోడు అయి నువ్వు రాజీనామా చేయించిన వాళ్ళందరితో. మనము గతంలో ఏం చేసినాం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. పోనీ మీరు వచ్చి చేసింది ఏంది, ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్తారు అంటే మరి దాన్ని ఏ ప్రక్రియగా చూడాలి? మరి ఇప్పుడు కూలగొడతాడా మొగోడై? ప్రభుత్వాన్ని కూలగొడతాడా కేటీఆర్? అప్పుడు గతంలో ప్రభుత్వం రాగానే మొగోడైతే అది అని మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు కూలగొడతాడా? ఇది ఏది పడితే అది మాట్లాడ కరెక్ట్ కాదు. మీరు గతంలో చేసిన ప్రక్రియ ఏంది ప్రజలు మర్చిపోరు. అది మీరు నేర్పిన విద్య, మీకే నీరజాక్ష అన్నట్టు ఇప్పుడు కనపడుతుంది కదా. సరే, గతంలో వీళ్ళు చేసినటువంటి చర్యలందరూ ప్రజలు చూశారు. కానీ ఇవాళ కేసీఆర్ మరొకసారి మందే అధికారం 10 ఏళ్ల పాటు మనం కొనసాగుతామని చెప్పే పరిస్థితి. ఇప్పుడు ఆయనకు ఆ కాన్ఫిడెంట్ ఉంటే తప్పేం లేదు. కేసీఆర్ గారికి వచ్చేది అధికారం అదే 15 ఏళ్ళు మనమే ఉంటామనే కాన్ఫిడెంట్ ఆయన కాన్ఫిడెంట్. అది మనం దాన్ని తప్పుపట్టడానికి లేదు. ప్రజలు రేవంత్ రెడ్డి గారు కూడా 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారిదైనా ఆయన కాన్ఫిడెంట్. ఇప్పుడు 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు, మళ్ళీ ఎన్నికలు జరిగితే ప్రభుత్వం బాగుంటే మళ్ళీ 5 ఏళ్ళు ఇస్తారు, అప్పుడు 10 ఏళ్ళు ఉంటాడు. ప్రజల తీర్పును బట్టే మనము ఎప్పుడైనా ఎవరైనా ఎన్ని సంవత్సరాలైనా ఉంటారు. అది కేసీఆర్ గారైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా ప్రజల తీర్పు పాలన ఎంతవరకు ఉంది ఏంటి అనే దాన్ని బట్టే ప్రజలు తీర్పిస్తారు. అది ఏ ప్రభుత్వానికైనా, అది కేసీఆర్ గారికైనా రేవంత్ రెడ్డి గారికైనా. సో మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్రంలో ఓవైపు కావాలని ప్రతిపక్షాలని కుట్ర చేస్తున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఏది అంశమైనా ప్రతిపక్షాలు తమ పాత్రను డెఫినెట్గా పోషించాలి, కానీ ఒక కన్స్ట్రక్టివ్గా పోవాలి. కానీ నేనేం చెప్తున్నా ఇప్పుడు 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంత తొందర అవసరం లేదు. ఈ 6 నెలల్లో ఆల్రెడీ 4 months ఎలక్షన్స్ ప్రక్రియనే జరిగింది, లోక్సభ ఎన్నికల ప్రక్రియనే జరిగింది. సో కాబట్టి ఇంత ఎర్లీగా ప్రభుత్వాలపైన ఎక్కువ పెట్టి పెద్ద విమర్శలు అవసరం లేదు. మీరు నిజమైన ప్రజలు ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైన ఉంది. కొన్ని ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని రాని అంశాలు ఉంటాయి ఏ ప్రభుత్వానికైనా. అటువంటి అంశాలు తీసుకొచ్చి ప్రభుత్వం ముందర పెడితే, చేయకపోతే మీరు ఏదైనా ఉద్యమాలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, ఇది ప్రక్రియ ఉంటుంది. సో అటువంటివి ప్రతి ఒక్కటి ప్రభుత్వ దృష్టికి వస్తుందని ఏం లేదు. కొన్ని రాని అంశాలను ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. సో ఇప్పుడు ఫైనల్గా ఎల్పీ విలీనం అయ్యే అవకాశం ఉంటుందా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో?
ఎల్పీ విలీనం అవుతుందా లేదా అనేది ఇది మీరు నేను మాట్లాడుకునేది కాదు ఇది. ఇప్పుడు ఎల్పీలో వాళ్ళ ఎల్పీ వచ్చి ఇందులో ఈ ఎల్పీలు అవుతుందా అవన్నీ ఇప్పుడు ఇది మనం చూస్తున్నారు ఏం జరుగుతున్నది అనేది చూస్తున్నారు తప్ప పొలిటికల్ గేమ్ చూడాలంతే. ఇప్పుడు వాళ్ళు ఒక గేమ్ స్టార్ట్ చేసారు, మేము ప్రభుత్వాన్ని పడగొడతామని. ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి కాదు, ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితిలో లేరు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కదా, మీ ఘాట్లో ఎంత పొందారో లెక్కేసుకోవడానికి కూడా మీకు టైం సరిపోతుంది. అది ఇక జరుగుతుంది అది ప్రక్రియ. ఎందుకంటే ఎప్పుడైనా మనం వ్యాఖ్యలు చేసే ముందు మీరు రాగానే ఏం చెప్పేది అంటే ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు తెరిపించారు, ఆ ప్రభుత్వానికి మేము 5 ఏళ్ళు సహకరిస్తాం, మేము ఒక బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం, ఈ బలమైన ప్రతిపక్షంతో మేము ప్రజల్లో ఉంటాము, మేము ఈ ప్రభుత్వం జోలికి రాము, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన కానీ ఇటువంటి చెడు ఆలోచన మాకు లేదు అని ఒకసారి మీరు పదే పదే చెప్పుకుంటూ వస్తే మిమ్మల్ని ఎవరైనా నమ్మేవాళ్ళు. మీరు ఎప్పుడు ఏం చేస్తారో మోసం చేస్తారో ఎవరికి తెలియదు, అందుకోసమే ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. థ్యాంక్ యూ వేణు గారు. ఇది టీసాట్ CEO బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.